వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం వైజాగ్ లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ హిల్ టాప్ టూరిస్ట్ స్పాట్స్ అయిన కైలాసగిరికి వెళ్ళబోతున్నాం. కైలాసగిరి అనగానే జస్ట్ ఒక వ్యూ పాయింట్ అని అనుకోకండి, బికాస్ 2026 కి వచ్చేసరికి ఇది ఒక కంప్లీట్ టూరిజం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. నేచర్ లవర్స్, ఫ్యామిలీస్, కిడ్స్, ఎల్డర్స్, అడ్వెంచర్ సీకర్స్ అందరికి ఒకటే ప్లేస్ లో ఎంజాయ్మెంట్ దొరికే డెస్టినేషన్ ఇది. ఈ వ్లాగ్ లో నేను మీకు ట్రావెల్ డిస్టెన్స్ నుండి స్టార్ట్ చేసి ఎంట్రీ ఫీజ్, రోప్వే చార్జెస్, మినీ ట్రైన్, అడ్వెంచర్ యాక్టివిటీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నామంటే రోప్వే నుండి కైలాసగిరి కొండ మీదకి వెళ్లే ప్లేస్ లో ఉన్నాం. ఎవరైనా రోప్వే లో వెళ్ళాలి అనుకుంటే మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, అటు సైడ్ వెళ్లాల్సి ఉంటుంది. ఓన్ కార్ లో వెళ్తే కనుక కొంచెం ముందుకు వెళ్తే మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసేసి మనం బ్యాక్ కి వచ్చి ఇక్కడ టికెట్స్ తీసుకొని పైకి వెళ్లాల్సి ఉంటుంది రోప్వే నుండి. లేదు రోప్వే నుండి వెళ్ళటం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్ గా ఓన్ వెహికల్స్ లోనే కొండపైకి వెళ్ళిపోవచ్చు. అక్కడే పార్కింగ్ ఏరియా ఉంటుంది, మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు. దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇంకా షేర్ చేస్తాను ముందు. మేమైతే కొండపైకి వెళ్ళేటప్పుడు రోప్ వే లో వెళ్ళలేదు, బట్ డౌన్ కి వచ్చేటప్పుడు మాత్రం రోప్ వే లో వచ్చాము. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఓన్ కార్ లో వచ్చి రోప్ వే లో పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కార్ పార్కింగ్ ఇటు సైడ్ ఉంది, చూస్తున్నారు కదా మీరు. వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది రోప్ వే కి వెళ్ళాలి అనుకుంటే ఈ కార్ పార్కింగ్. ఫస్ట్ అయితే మనం లొకేషన్ అండ్ ట్రావెల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కైలాసగిరి హిల్ టాప్ వైజాగ్ సిటీ సెంటర్ నుండి అరౌండ్ 9 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి అప్రాక్స్ గా 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి అయితే అరౌండ్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ నుండి వస్తే గనక ఆల్మోస్ట్ 22 to 23 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాఫిక్ నార్మల్ గా ఉంటే 20 to 30 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. ఆటో, క్యాబ్, ఓన్ బైక్, ఓన్ కార్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం కైలాసగిరి ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాం. ఎంట్రీ చార్జెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి. వాకింగ్ విజిటర్స్ కి జస్ట్ 5 రూపీస్ పర్ పర్సన్ ఎంట్రీ ఫీ. ఆర్టీసీ బస్ ప్యాసింజర్స్ కి 10 రూపీస్ పార్క్ ఎంట్రీ ఉంటుంది. ఫిల్మ్ షూటింగ్ ఆర్ టీవీ సీరియల్ షూటింగ్ కోసం 6,000 ప్లస్ 18% GST అయితే చార్జ్ చేస్తారు. ఇంకా పార్కింగ్ ఫీజు వచ్చేసి 2 వీలర్స్ కి 20 రూపీస్, 4 వీలర్స్ కి 50 రూపీస్, బిగ్ 4 వీలర్స్ కి 70 రూపీస్, మినీ బస్ కి 150 రూపీస్, టూరిస్ట్ బస్ కి 300 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం హిల్ టాప్ కి వచ్చేసాం. మీరు చూసారో లేదో హిల్ టాప్ కి వచ్చే దారిలోనే అందరూ వెహికల్స్ అనేది పార్క్ చేసేసి వచ్చేసారు. కార్సే కానివ్వండి, బైక్సే కానివ్వండి, వేలోనే పార్క్ చేసేసారు అనమాట వెహికల్స్ అన్ని. కొండపైకి వచ్చిన తర్వాత ఆన్ ది వేలోనే సైడ్స్ లోనే మనకి ఓన్ వెహికల్స్ అనేవి పార్క్ చేసుకొని వచ్చేస్తున్నారు. బికాస్ హాలిడేస్ లో వచ్చాం కాబట్టి పార్కింగ్ ఏరియా కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ లైన్ ఏదైతే ఉందో అది గ్లాస్ బ్రిడ్జ్ కోసం అనమాట. చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో, క్రౌడ్ అయితే చాలా ఉంది. డెఫినెట్ గా మినిమం 1 hour to 2 hours అయితే టైం అయితే పడుతుంది అనమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని విజిట్ చేయాలి అంటే. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉండటం వల్ల మేము విజిట్ చేయలేకపోయాము. నెక్స్ట్ డే అయితే వెళ్ళి నేను షూట్ చేశాను మీకోసం. నేను అది కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫెస్టివల్ సీజన్, వీకెండ్స్ ఆర్ హాలిడేస్ లో ఎప్పుడైనా వస్తే కనుక పార్కింగ్ ఏరియా ఫుల్ అయిపోతుంది. మీరు కూడా అక్కడే ఎవరైనా వెహికల్స్ అనేది పార్క్ చేసేసి ఉంటే మీరు కూడా అక్కడే పార్క్ చేసుకొని రండి. ఎందుకంటే మనం పార్కింగ్ ఏరియా వరకు వెళ్ళినా కూడా అక్కడ ఫుల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ కి రావాల్సి ఉంటుంది. సో ఆన్ ది వేలోనే పార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఒక వెహికల్ కనిపించింది కదా, అది ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. మనం కైలాసగిరి మొత్తం ట్రావెల్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ లో ట్రావెల్ చేసేసేయచ్చు. మనం ఈజీగా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తీసుకొస్తారు. దానికి సెపరేట్ చార్జెస్ ఉంటాయి. మనం దాన్ని సెపరేట్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ పర్సన్ అయినా 2 persons అయినా ఎంత మంది అయినా కూడా మనం సెపరేట్ గా ఆ వెహికల్ మొత్తాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ మనం ఎక్కే టైం కి ఎవరైనా కో ప్యాసింజర్స్ ఎక్కితే మనం షేర్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ ని. ఈ కైలాసగిరిని కంప్లీట్ గా 1 round వెయ్యాలి అంటే కనుక 300 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. కైలాసగిరి కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు మనం. ఏపీఎస్ ఆర్టీసీ బసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి డైరెక్ట్ కైలాసగిరి బస్ ఉంటుంది, విచ్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఈ కైలాసగిరి టైమింగ్స్ వచ్చేసి జనరల్ గా మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 8 PM వరకు ఉంటది. కానీ ఫెస్టివల్స్, వీకెండ్స్, హాలిడేస్ లో టైమింగ్ స్లైట్ గా చేంజ్ అవ్వచ్చు. సో కమింగ్ బిఫోర్ సన్సెట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్. ఇక్కడ కైలాసగిరిలో కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ కోసం హార్స్ రైడింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. చాలా మంది మిస్ చేసేస్తారు, కానీ ఇది స్మాల్ కిడ్స్ కి చాలా ఫన్ యాక్టివిటీ. ఓపెన్ పార్క్ ఏరియాలో స్లోగా హార్స్ రైడ్ చేస్తారు, సేఫ్టీ కూడా మెయింటైన్ చేస్తారు. ఈ హార్స్ రైడ్ ప్రైస్ అప్రాక్స్ గా 50 రూపీస్ పర్ పర్సన్ పర్ రైడ్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. ఎస్పెషల్లీ కిడ్స్ కి ఫస్ట్ టైం హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. పేరెంట్స్ కూడా పక్కన నడుస్తూ సూపర్వైజ్ చేయొచ్చు, సో టెన్షన్ ఏమి ఉండదు. అండ్ చిల్డ్రన్ కోసం స్పెషల్ గా పార్క్ కూడా సెపరేట్ ఏరియాలో అరేంజ్ చేశారు ఇక్కడ కైలాసగిరిలో. ఆ చిల్డ్రన్ పార్క్ నుండి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ లో ఫుడ్ కోర్ట్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది.
ఆ ఫుడ్ కోర్ట్ పక్కనే క్రాఫ్ట్ సెంటర్ కూడా అవైలబుల్ గా ఉంది. ఒక్కటి కాదండి బాబు, ఫుడ్ కోర్ట్స్ దగ్గర నుంచి అడ్వెంచర్ యాక్టివిటీస్, చిల్డ్రన్ పార్క్ ఏరియా మొత్తం అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఈ కైలాసగిరిలో. సో ఇప్పుడైతే మనం కైలాసగిరి వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ముందు మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకున్నాం కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకోలేదు కదా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సో ఈ కైలాసగిరి రావడానికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సెస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి, విచ్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా. సో 30 to 40 రూపీస్ మాత్రమే చార్జ్ చేస్తారు మనకి. ఆటో చార్జెస్ సిటీ ఏరియా నుండి అప్రాక్స్ గా 200 to 300 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. క్యాబ్ లో వస్తే 400 to 700 రూపీస్ వరకు పడుతుంది మనకి, డిపెండింగ్ ఆన్ టైమ్ అండ్ డిమాండ్. సో బేసిక్ గా ఈ హిల్ పార్క్ ని విఎంఆర్డిఏ డెవలప్ చేసింది అండ్ ఇది ఆల్మోస్ట్ 380 ఏకర్స్ ల్యాండ్ లో స్ప్రెడ్ అయి ఉంది. రిచ్ ఫ్లోరా, గార్డెన్స్, ట్రాపికల్ ట్రీస్ అన్ని కలిసి ఒక ఎకో రిచ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. ఈ హిల్ టాప్ ఆల్టిట్యూడ్ అప్రాక్స్ గా 360 feet ఉంటుంది. సో ఒకవైపు సన్ కిస్డ్ బీచెస్ క్లియర్ గా కనిపిస్తాయి, ఇంకోవైపు లష్ గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తాయి, మధ్యలో బర్స్లింగ్ వైజాగ్ సిటీ వ్యూ ఉంటుంది. అందుకే ఈ కైలాసగిరిని చాలా మంది క్వీన్ ఆఫ్ టూరిస్ట్ లొకేషన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు. అండ్ మనం ఈ వ్యూ పాయింట్ కి వెళ్లే దారిలోనే అడ్వెంచర్ యాక్టివిటీస్ కనిపిస్తాయి, స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్. ఈ జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ రెండు ఒకటే చార్జెస్ మెయింటైన్ చేస్తున్నారు, 350 రూపీస్ అనమాట. ఏదైనా గానీ సెపరేట్ గా తీసుకుంటే స్కై సైక్లింగ్ కి 350 రూపీస్, జిప్ లైన్ కి 350 రూపీస్ అనమాట. లేదు కాంబో రైడ్ చేయాలి అనుకుంటే గనక ఈ 2 రైడ్స్ కి కలిపి కాంబో ఆఫర్ గా 550 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. రెగ్యులర్ సైట్ సీయింగ్ కాకుండా కొంచెం థ్రిల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఫస్ట్ జిప్ లైన్ గురించి చెప్పాలంటే హిల్ టాప్ నుండి వైర్ మీద సస్పెండ్ అయ్యి కింద వైజాగ్ సిటీ అండ్ గ్రీనరీ చూస్తూ గ్లిడ్ అవడం ఒక సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది కానీ మూమెంట్ స్టార్ట్ అయ్యాక ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సేఫ్టీ కోసం హెల్మెట్ అన్ని ప్రాపర్ గా వేస్తారు కాబట్టి సేఫ్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అండ్ ఫస్ట్ టైం అడ్వెంచర్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి జిప్ లైన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. చూసారా, ఇదే గ్లాస్ బ్రిడ్జ్. ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది రీసెంట్ గానే ఇనాగరేట్ చేశారు 2025 లో. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ గా ఉంది. బట్ నేను వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల విజిట్ చేయలేకపోయాను. నేను నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వెళ్ళి విజిట్ చేశాను, మీకోసం వ్లాగ్ కూడా షూట్ చేశాను. ఈ స్కై వాక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. దట్టు నేను నైట్ టైం విజిట్ చేశాను కాబట్టి లైట్స్ తో ఆ స్కై వాక్ చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉందండి. సో ఇది కైలాసగిరి వ్యూ పాయింట్ అన్నమాట. కైలాసగిరిలో ఇది ఒక్కటే కాదు, చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఈ హిల్ టాప్ చుట్టూ చాలా వ్యూ పాయింట్స్ డెవలప్ చేశారు. ప్రతి యాంగిల్ లో వైజాగ్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడొచ్చు మనం. యాక్చువల్ గా ఎర్లియర్ మనకి లిఫ్ట్ ఉండేది, ఇప్పుడు రోప్ వే అండ్ అదర్ అట్రాక్షన్స్ తో ఎక్స్పీరియన్స్ అయ్యి ఇంకా ఇంప్రూవ్ అయ్యింది. కైలాసగిరి అంతా నీట్ గా మెయింటైన్ చేస్తారు అండ్ వెదర్ ఆల్మోస్ట్ ఇయర్ రౌండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2003 లో కైలాసగిరిని బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవార్డు ఇచ్చింది. ఇప్పుడు 2026 లో కూడా ఇది వైజాగ్ లో మస్ట్ విజిట్ ప్లేస్ గా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే మనం కైలాసగిరిలో మోస్ట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ అంటే లార్డ్ శివ అండ్ పార్వతి స్టాచ్యూస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ స్టాచ్యూస్ వైజాగ్ స్కై లైన్ లో చాలా ఫేమస్. ఇక్కడ ఒక కామ్ డివోషనల్ వైబ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో సీ అండ్ సిటీ వ్యూ ఉండటం వల్ల ఈ స్టాచ్యూస్ చాలా మెజెస్టిక్ గా కనిపిస్తాయి. క్రౌడ్ ఉన్నా కూడా సమ్హౌ పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బెస్ట్ టైం టు విజిట్ కైలాసగిరి అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ జస్ట్ బిఫోర్ సన్సెట్. ఆఫ్టర్నూన్ సమ్మర్ లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. వీకెండ్స్ ఎస్పెషల్లీ సండే ఈవినింగ్స్ చాలా క్రౌడ్ ఉంటుందండి. సో పీస్ఫుల్ గా ఎక్స్పీరియన్స్ కోసం వీక్ డేస్ చూస్ చేసుకోవడం చాలా బెస్ట్. ఓవరాల్ గా 2026 లో కైలాసగిరి ఈజ్ నాట్ జస్ట్ ఏ హిల్ టాప్ పార్క్. ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ నేచురల్ బ్యూటీ, డివోషనల్ ల్యాండ్ మార్క్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మోడర్న్ అడ్వెంచర్. ఇండియాస్ లాంగెస్ట్ గ్లాస్ స్కై వాక్ యాడ్ అవటం వల్ల కైలాసగిరి వైజాగ్ టూరిజం లోనే ఇంకా టాప్ హైలైట్ అయిపోయింది. ఇక్కడ మనం వాకింగ్ చేస్తూ ఉంటే మనకి చాలా వ్యూ పాయింట్స్ దొరుకుతాయి. క్లియర్ వెదర్ ఉంటే గనక ఈ కైలాసగిరి డీప్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. షిప్స్ కూడా దూరంలో కనిపిస్తాయి. సన్సెట్ టైమ్ లో స్కై కలర్స్ ఆరెంజ్, పింక్ షేడ్స్ లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ శివపార్వతి స్టాచ్యూ సరౌండింగ్స్ అయితే చూసేయండి. తర్వాత మనం రోప్ వే అండ్ అదర్ యాక్టివిటీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
శివపార్వతి స్టాచ్యూస్ విజిట్ చేసుకున్న తర్వాత మనకి బెస్ట్ ఫోటో స్పాట్ అయితే ఉంటుంది. ఇదైతే అసలు మిస్ అవ్వకండి. అండ్ కైలాసగిరిలో ఫన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రైడ్ ఆప్షన్స్ లో నెక్స్ట్ వన్ ఇస్ ద టాయ్ ట్రైన్. ఇక్కడ టాయ్ ట్రైన్ పార్క్ చుట్టూ స్లోగా చక్కగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ కి చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ట్రైన్ లో రైడ్ చేస్తూ గ్రీనరీ, గార్డెన్స్ అండ్ ఈవెన్ సమ్ హిల్ టాప్స్ వ్యూస్ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దట్ టాయ్ ట్రైన్ రైడ్ ఈస్ మోర్ రిలాక్స్డ్ అండ్ ఫన్ అండ్ పర్ఫెక్ట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద పార్క్ ఇన్ ఎ లేట్ బ్యాక్ వే వితౌట్ టూ మచ్ వాకింగ్. టాయ్ ట్రైన్ టికెట్ వచ్చేసి అడల్ట్స్ కి ఏసీ అయితే 170 రూపీస్, నాన్ ఏసీ అయితే 120 రూపీస్ ఉంటుంది. కిడ్స్ కి అయితే కనుక 20 to 30 రూపీస్ తక్కువ పడుతుంది. అండ్ ఈ టాయ్ ట్రైన్ టికెట్ టైం టు టైం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చాక టికెట్ కౌంటర్ దగ్గర వన్స్ కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. ఓవరాల్ గా చెప్పాలి అంటే కైలాసగిరి టాయ్ ట్రైన్ ఒక చిన్న ఫన్ యాడ్ ఆన్ లాంటి ఎక్స్పీరియన్స్ అండి. ఎస్పెషల్లీ కిడ్స్ తో విజిట్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. వాకింగ్ ఎక్కువ చేయకుండా పార్క్ అంతా చూడటానికి ఇది ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీస్ కి, ఎల్డర్స్ కి కూడా ఈ రైడ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ హిల్ టాప్ పార్క్ ఎక్స్ప్లోర్ చేస్తూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి టాయ్ ట్రైన్ పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఆల్రెడీ మీకు హార్స్ రైడ్ గురించి చెప్పేశాను కదా. అండ్ అనదర్ థింగ్, ఇక్కడ మగ్ ప్రింటింగ్ స్టాల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్స్టాంట్ ఫోటో మగ్ ప్రింట్ కి 50 రూపీస్ అండ్ ఆల్ సైజ్ ఫోటో ప్రింట్ కి అయితే 150 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు మనకి. అండ్ మీరు రైట్ సైడ్ లో చూసినట్టయితే కిడ్స్ కోసం కార్ రైడ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ దాని ఆపోజిట్ లోనే మనకి ఆరో పాయింటర్, గన్ షాట్స్, కొలంబస్, జెయింట్ వీల్స్ ఇలా అదర్ అడ్వెంచర్స్ కూడా మనకి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈచ్ అడ్వెంచర్ వచ్చేసి 100 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ హార్స్ రైడ్ ఒకటి చూసారు కదా, అదైతే 50 రూపీస్ ప్రైస్ ఉంది. అలానే రాకెట్ ఇజెక్షన్ అంటే రాకెట్ బంగీ జంపింగ్ అంటారు కదా, దాని టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఉంది. సో అండ్ వీటి చుట్టూనే మనకి ఫుడ్ స్టాల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ ఫుడ్ స్టాల్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. వాటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి ఎప్పుడు హంగ్రీ అనిపించినా కూడా ఫుడ్ స్టాల్స్ అయితే విజిట్ చేయొచ్చు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని దొరుకుతాయి. ఇలాంటివి హెవీ మీల్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ క్విక్ రిఫ్రెష్మెంట్ కోసం ఎనఫ్. అండ్ ఫైనలీ మనం రోప్ వే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం రోప్ వే ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. కైలాసగిరి రోప్ వే ఈజ్ స్టిల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్స్ అండి. ఫైబర్ గ్లాస్ క్యాబిన్స్ లో స్లోగా హిల్ టాప్ వరకు ట్రావెల్ చేస్తాము. కింద సిటీ రోడ్స్, బిల్డింగ్స్, గ్రీనరీ అండ్ బే ఆఫ్ బెంగాల్ సీ క్లియర్ గా కనిపిస్తాయి. రోప్ వే లో ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ వ్యూ దొరుకుతుంది మనకి. అండ్ ఈ 2026 లో రోప్ వే టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అడల్ట్ కి. అది 2 వే అన్నమాట. అంటే అప్ అండ్ డౌన్ కలిపి 200 రూపీస్ ఉంటుంది అడల్ట్ కి వచ్చేసి. చిల్డ్రన్ కి వచ్చేసి 100 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. అది కూడా 4 to 7 ఇయర్స్ చిల్డ్రన్ వరకు మాత్రమే. అండ్ టికెట్ కౌంటర్ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 12:40 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 PM to 2 PM అయితే లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత 2 PM to 6:30 PM అయితే ఓపెన్ ఉంటుంది టికెట్ కౌంటర్. తర్వాత క్లోజింగ్ టైం వచ్చేసి 7 PM. ఐ మీన్ రోప్ వే క్లోజింగ్ టైం వచ్చేసి 7 PM. అండ్ ఎవ్రీ మంత్ 19th న క్లోజ్ ఉంటుంది ఫర్ మెయింటెనెన్స్ డే. సో ఇక్కడ మీరు చూస్తున్న టికెట్ కౌంటర్ ఇదే అన్నమాట రోప్ వే కోసం. యాక్చువల్ గా అందరూ కిందనే తీసుకుంటారు రోప్ వే కోసం టికెట్స్ అనేది. అప్ అండ్ డౌన్ కలిపి తీసేసుకుంటారు కాబట్టి కిందే తీసేసుకుంటారు. మేము ఓన్లీ డౌన్ కే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాము టికెట్. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే చార్జ్ చేశారు సింగిల్ వే కి. ప్రైసెస్ అయితే టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. ఫెస్టివల్స్, అకేషన్స్ ఇలాంటి టైంలో బిట్ ఇంక్రీజ్ అవుతాయి టికెట్ ప్రైసెస్. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ టైంలో వస్తున్నారు అనేది. అండ్ ఫస్ట్ టైం రైడ్ చేస్తున్న వాళ్ళకి ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైమే ఈ రోప్ వే రైడ్ కి రావటం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మస్తు క్రేజీ అనిపించింది నాకైతే ఈ రోప్ వే రైడ్ అనేది. సో ఎవరైనా కైలాసగిరిని విజిట్ చేస్తే ఈ రోప్ వే రైడ్ అసలు మిస్ అవ్వకండి. అట్లీస్ట్ 1 వే అయినా ప్లాన్ చేసుకోండి. ఈ రోప్ వే క్యాబిన్స్ వచ్చేసి 6 సీటర్ క్యాబిన్స్ అన్నమాట. అంటే 5 to 6 మెంబర్స్ వరకు ఈ క్యాబిన్ లో మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ రోప్ వే లో ట్రావెల్ చేస్తుంటే మనకి ఈ కైలాసగిరి సరౌండింగ్స్ లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్ని కనిపిస్తాయండి మనకి. సూపర్ ఎక్సైటింగ్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడండి బీచ్, డాల్ఫిన్ నోస్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి మనకి. ఈ రోప్ వే రైడ్ మనకి లెస్ దాన్ 3 to 4 minutes మాత్రమే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనమైతే రోప్ వే డౌన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఈ వ్యూ చూసేయండి.
సో ఫైనల్లీ రోప్ వే రైడ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇది చూడండి, ఈ క్యూ లైన్ వచ్చేసి రోప్ వే అప్ కి వెళ్లే రోప్ వే క్యూ లైన్ అనమాట. ఇది ఎంత క్యూ లైన్ ఉందంటే స్టెప్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి కిందకి కూడా వచ్చేసారనమాట జనం అంతా. అంత క్రౌడ్ ఉంది ఈ రోప్ వే కి. కైలాసగిరి రోప్ వే అప్ నుండి డౌన్ కి అయితే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది, కానీ డౌన్ నుండి అప్ కి అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంది. ఈవినింగ్ ఆఫ్టర్ 5 అయితే మాత్రం అప్ నుంచి డౌన్ కి వచ్చే రోప్ వే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడైతే డౌన్ నుంచి అప్ కి వెళ్లే రోప్ వే అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇందాక మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించిన రోప్ వే స్టార్టింగ్ పాయింట్ ఇదే అండి. ఇక్కడ నుండి మనకి క్యాబ్స్, ఆటోస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మనం రోప్ వే నుంచి కిందకి దిగిన వెంటనే మనకి అందరూ వస్తూ ఉంటారన్నమాట రైడ్స్ కోసం. సో ట్రాన్స్పోర్ట్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఈజీగా దొరుకుతాయి మనకి. సో ఇది గైస్ ఇవాల్టి మన కైలాసగిరి కంప్లీట్ టూర్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్స్ లో అడిగేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.